మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ. ఈరోజు మనం ఒక క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దామండి. మహిళల్లో కామనెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, అంటే రొమ్ము క్యాన్సర్. ఇది లీడింగ్ క్యాన్సర్ అనమాట మహిళల్లో, ఇండియాలో కానీ అంతర్జాతీయంగా కూడా. దీని సిమ్టమ్స్ చూసినట్లయితే మనకు రొమ్ములో కణతల్లాగా గడ్డల్లాగా ఉండడం కానీ, నిప్పుల్ రిట్రాక్షన్, నిప్పులు వెనక్కి లాక్కుపోవడం కానీ, నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం కానీ, ఇంకా స్కిన్ డింప్లింగ్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. దీనికి స్క్రీనింగ్ ఎలా తెలుసుకోవాలి అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే పద్ధతి ఉంటుందన్నమాట. సొంతగా మన బ్రెస్ట్ని మనం ఎలా చెక్ చేసుకోవాలనేది దీన్ని ఒకసారి చూసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మీ డాక్టర్ సూచిస్తారనమాట మ్యామోగ్రఫీ లాంటి పరీక్ష చేసుకోవాలని. దీని ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. ఇంకోటి ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటాం, అంటే గర్భాశయ క్యాన్సర్. దీనికి కూడా ఏంటి అంటే ప్యాప్స్మియర్ పరీక్ష అనేది ఉంటుందన్నమాట. అంటే 3 సంవత్సరాలకు ఒక్కసారైనా మహిళలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, 21 సంవత్సరాలు నిండిన మహిళలు. కాబట్టి ఈ 2 క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేటివి లీడింగ్ క్యాన్సర్స్ అనమాట. వీటిని ఇనిషియల్ స్టేజెస్లో కానీ మనం తెలుసుకోగలిగితే వాటికి పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ మనం నెగ్లెక్ట్ చేసి ఇది కానీ ముదిరిపోతే మాత్రం మనకు తెలియకుండానే దీని వల్ల ప్రాణాంతకంగా మారి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఈ 2 క్యాన్సర్ల మీద అవేర్నెస్ అనేది కూడా తక్కువ అనమాట. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయ్యి మహిళలు వీటి బారిన పడకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.